హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండ్ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఈ రైస్లోకి అయితే మన ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయినా కానీ పప్పు కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే కడాయిలో 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోండి అండ్ 1 స్పూన్ వరకు నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్, అది యాడ్ చేసేసుకొని 1 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీరు తీసుకునే రైస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అండ్ ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసి వీటిని బాగా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేటట్టుగా ఉండాలంటే లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మనకి మంచి అరోమా వస్తుంది, మాడొద్దు. ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక 2 కప్పుల వరకు బాస్మతి రైస్ కుక్ చేసుకొని, ఇవి మనకి విడివిడిగా ఉండేటట్టు చూసుకోండి. దీని బదులు సోనా మసూరి రైస్ అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ ఆయిల్, ఈ ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు మొత్తం కలుపుకొని అండ్ టేస్ట్కి సరిపడా అంత సాల్ట్, అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట, అన్నం కూడా అడుగు పడుతుంది. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి, స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగా ఉంచేస్తే మనకి ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్లో షేర్ చేయండి.